క్వాడ్ వేదికగా భారత్ మరోసారి గర్జించింది. ప్రపంచ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. భవిష్యత్తులో ప్రపంచానికి ఇండో పసిఫిక్ ప్రాంతమే అత్యంత కీలకం కాబోతుందని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని తేల్చి చెప్పారు. క్రిటికల్ మినరల్స్, ఇంధన భద్రతపై సరికొత్త పాలసీలు తెస్తున్నట్లు యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో ప్రకటించారు. పవిత్ర గోదావరి నది కాలుష్య నివారణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తూర్పుగోదావరి జిల్లా వెంకటనగరం దగ్గర ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. వ్యర్థాలు నేరుగా నదిలో కలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ను సుగాలు ప్రీతి తల్లిదండ్రులు పార్వతీ రాజునాయక్ కలిశారు. తమ కుమార్తె హత్య జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కేసును నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గత వైసీపీ హయాంలో కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు తమకు ఇచ్చిన భూమి, ఇల్లు, ఉద్యోగాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసును పక్కన పెట్టారని ఆరోపించారు. రాప్తాడు మాజీ సీఎం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఏళ్ల క్రితం మహేష్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యకు తోపుదుర్తి రాజా వేధింపులే కారణమంటూ అనంతపురం రూరల్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు జరిగిందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో అద్భుతమైన ప్రకృతి దృశ్యం కనిపించింది. సముద్రం, ఆకాశం ఒకదానికోటి కలిసిపోయినట్లుగా నల్లటి మేఘాలు బీచ్ను తాకుతున్నట్లు కనిపించడంతో తీర ప్రాంతం మరింత మనోహరంగా మారింది. ఈ విజువల్స్ పర్యాటకులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయంగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్కు చెందిన ఒక నావికదళ నౌకపై అమెరికా దాడి చేసింది. యుద్ధం మొదలైన మొదటి రోజే ఇరాన్ నౌకదళం పూర్తిగా ధ్వంసమైందని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ముగిసినట్లని నిపుణులు భావిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ సమంత మోస్ట్ అవైటెడ్ మూవీ మా ఇంటి బంగారం ప్రమోషన్ స్పీడ్ పెంచాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ఊరమాస్ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న పవర్ఫుల్ రూరల్ యాక్షన్ డ్రామాను జూన్ 19న భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.